బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 8 ఇంచులు ఉంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇది డీప్ నెక్కా కాదా అని చెప్పేసి. ఇది డీప్ నెక్కే అండి. వీళ్ళకొచ్చేసి చెస్ట్ పాయింట్ మెజర్‌మెంట్ అనేది 9 ఇంచులు తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ డాట్ వెడల్పు వచ్చేసి మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు. 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి. అలాంటప్పుడు చూడండి మనం చిన్న సైజ్ బ్లౌజులకొచ్చేసి చంక డౌన్ 3 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా! కానీ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు. 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి. అలాంటప్పుడు మాత్రం ఇక్కడ మనం చంక డౌన్ వచ్చేసి హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బాగా సన్నగా ఉండేవారికి అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు. 25 ఇంచుల కంటే తక్కువగా ఉన్నవారికి కటింగ్‌తో పని లేకుండా బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో వచ్చేసి నేను కటింగ్ మాత్రమే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. మీరు కటింగ్ వీడియో అలాగే స్టిచ్చింగ్ వీడియో 2 చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 23 ఇంచులు. అలాగే ఈ బ్లౌజ్‌కి 3/4 హ్యాండ్స్ అయితే ఉన్నాయండి. ఈ విధంగా మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అయ్యుండి 3/4 హ్యాండ్స్ ఉంటే వీళ్ళకి లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనకి లైనింగ్ వచ్చేసి 1 మీటర్ అనమాట. ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. అర్థమైంది కదా! ఇక్కడ మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఈ ఓపెన్స్ 2 కూడా మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇటువైపున అలాగే ఇటువైపున 2 వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇటువైపున వచ్చేసి మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి వస్తుంది కదా! ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టీని స్టిచ్ చేయాలి అంటే మనకి ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి మార్జిన్‌తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఈ కింది వైపున కూడా ఖర్చు కోసం పావించి మార్జిన్‌తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడైతే చూడండి మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 12.5 ఇంచులు. ఇప్పుడు ఈ 12.5 ఇంచుల్ని ఇక్కడ మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకి మార్క్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇదే 12.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి మనం కింది వైపున ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా! అలాగే పై వైపున షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా! ఇప్పుడు నడుము లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్‌ని కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని వదిలేసి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. చూసారా? మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 23 ఇంచులు. ఇప్పుడు ఈ 23 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 23 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్‌ని 23 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 23 ఇంచుల్లో సగం వస్తుంది. 23 ఇంచుల్లో సగం వచ్చేసి 11.5 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్‌ని ఈ 11.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 23 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 23 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 5/3 ఇంచులు. ఇప్పుడు ఈ 5/3 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం మార్క్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా! ఈ పావించి వదిలేసి ఇక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా!
ఇక్కడ మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా! ఈ పావించి వదిలేసి ఇక్కడి నుంచి 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్స్ వస్తాయి కదా! ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు బ్యాక్ నెక్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ నెక్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌కి బ్యాక్ నెక్‌ని తీసుకొని ఇక్కడ చూసారా మనం ఖర్చు కోసం పావించుకు మార్క్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం నెక్‌కొచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా, హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్‌ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ నెక్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 8 ఇంచులు ఉంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది డీప్ నెక్కా కాదా అని చెప్పేసి. ఇది డీప్ నెక్కే అండి. అంటే నార్మల్గా అయితే మనకి బ్యాక్ నెక్ పొడవు అనేది 9 ఇంచులు, 9 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే 10 ఇంచులు, 11 ఇంచులు, 12 ఇంచులు ఇలా ఉంటేనే డీప్ నెక్ అంటాం కదా! కానీ హైట్ తక్కువగా ఉండేవారికి మాత్రం బ్యాక్ నెక్ పొడవు అనేది 8 ఇంచులు, 7 ఇంచులు ఉన్నా కూడా డీప్ నెక్ కిందకే వస్తుంది. అంటే ఈ కస్టమర్ వచ్చేసి హైట్ తక్కువగా ఉంటారండి. అందుకని చెప్పేసి వీళ్ళకి బ్యాక్ నెక్ పొడవు అనేది 8 ఇంచులున్నా, 7 ఇంచులున్నా కూడా డీప్ నెక్ కిందకే వస్తుంది. ఇప్పుడైతే ఇది మనకి డీప్ నెక్కే కాబట్టి ఈ బ్లౌజ్‌ని మనం నడుము కొలత ఆధారంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఈ నడుము లూజ్‌ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్‌ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అయితే మీరు అలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనం ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్‌ని కొలుచుకుంటాం కదా! నడుము లూజ్‌ని కొలుచుకున్నప్పుడు మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. 30 ఇంచుల కంటే తక్కువ వచ్చిందనుకోండి, అంటే 29, 28 ఇలా వస్తే అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, అంటే 31, 32, 33 ఇలా వస్తే అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా! మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 ఇంచుల కంటే తక్కువ వస్తే చిన్న సైజ్ బ్లౌజులు. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వస్తే పెద్ద సైజ్ బ్లౌజులు. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్‌తో పని లేకుండా ఈ నడుము లూజ్‌ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్‌ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? ఈ బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 23 ఇంచులు. అంటే 30 ఇంచుల కంటే తక్కువే ఉంది కాబట్టి ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. చిన్న సైజ్ బ్లౌజులకొచ్చేసి మనకి నడుము లూజ్‌లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచి కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. మనకి ఇక్కడ నడుము లూజ్‌లో 4వ భాగం ఎంత వచ్చింది? 5/3 ఇంచులు. ఇప్పుడు ఈ 5/3 ఇంచులకి 1 ఇంచి కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 6/3 ఇంచులు. అంటే ఈ బ్లౌజ్‌కి చెస్ట్ లూజ్ వచ్చేసి 6/3 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 6/3 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఈ చెస్ట్ లూజ్‌ని ఎంత లెంగ్త్‌లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి నార్మల్‌గా అయితే మనం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 6 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా మనం చెస్ట్ లూజ్‌ని మార్క్ చేసుకుంటాం కదా! కానీ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ మనం 5.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా మనం చెస్ట్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 6/3 ఇంచులు. ఇప్పుడు ఈ 6/3 ఇంచుల్ని ఇక్కడ చూడండి ఈ ఖర్చు పావించి వదిలేసి ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచి లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు అనేది మీ చాయిస్ అండి. మీకు ఎన్ని ఇంచులు కావాలి అంటే మీరు అన్ని ఇంచులు మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్‌ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం నెక్ షోల్డర్‌ని కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజులకొచ్చేసి నెక్, షోల్డర్ కలిపి 5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ మనం మార్క్ చేసుకునేటప్పుడు
ఈ ఖర్చు పావించి వదిలేసి ఇక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్‌ని మార్క్ చేసుకునేటప్పుడు నార్మల్‌గా అయితే మనం ఏ సైజు వారికైనా సరే 6 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా! కానీ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి. అలాంటప్పుడు చంక డౌన్ అనేది 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్‌కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్‌ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి. అలాంటప్పుడు మాత్రం ఈ కార్నర్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్‌కే మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే తక్కువ ఉంది కదా! అందుకని చెప్పేసి ఇక్కడ మనం 1 ఇంచ్‌కే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని కలుపుతూ చంక రౌండ్‌ని డ్రా చేసుకోవాలి. చంక రౌండ్‌ని డ్రా చేసేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా బిగినర్స్‌కి. చూసారు కదా! ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని టచ్ అవుతూ స్కేల్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్‌ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి. మనకి నడుము లూజ్‌లో నాలుగో భాగం ఎంత వచ్చింది? 5.25 ఇంచులు. మనకి నడుము లూజ్‌లో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. అంటే ఇక్కడ మనకి చంక రౌండ్ వచ్చేసి 5.25 ఇంచులు రావాలి. చూడండి ఇక్కడ మనం చంక రౌండ్‌ని కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా? మనకి 5.25 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. ఒకవేళ మీరు చంక రౌండ్‌ని కొలుచుకున్నప్పుడు మీకు ఈ చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలో వచ్చిందనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఈ చంక డౌన్‌ని ఒక పావించి తగ్గించుకోవడం గానీ, లేదా పెంచుకోవడం గానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి వీళ్ళకి 2 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ మనం నెక్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చు పావించి వదిలేసి ఇక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా! ఇక మిగిలిన ఈ 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా! కానీ ఈ కింది వైపు వచ్చేసి మీకు నెక్ అనేది నీట్‌గా రావాలి అంటే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. లేదు మాకంత బ్రాడ్ వద్దు అనుకుంటే 2.25 ఇంచులకే మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్‌ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. నెక్ షేప్‌ని డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు బ్యాక్ డాట్స్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. చూసారా? మనకి ఎంత వచ్చింది? 6.25 ఇంచులు. ఇప్పుడు ఈ 6.25 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 6.25 ఇంచుల్లో సగం అంటే టేప్‌ని 6.25 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్‌గా 6.25 ఇంచుల్లో సగం వస్తుంది. చూసారా? మనకి 6.25 ఇంచుల్లో సగం అంటే ఎంత వచ్చింది? 3.5 ఇంచులకి ఒక్క గీత తక్కువ వచ్చింది. ఇప్పుడు ఇదే మెజర్‌మెంట్‌ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవుని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ బ్లౌజ్ పొడవు తక్కువగా ఉంది కదా! అందుకని చెప్పేసి ఇక్కడ మనం డాటు పొడవు 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా! ఈ డాటు పొడవు అనేది హైట్ తక్కువగా ఉన్న వారికి 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 1 ఇంచ్‌ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్‌కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. చూసారా, మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా, మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా. ఈ పావించిని వదిలేసి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి వీళ్ళకి 5.5 ఇంచులు లేదా 6 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ కస్టమర్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కొంచెం డీప్గా కావాలని అడిగారండి. అందుకని చెప్పేసి నేను 6.5 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా. కానీ ఈ కింది వైపు వచ్చేసి మీకు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ కావాలి అంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ప్రిన్సెస్ కట్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మనం ఇక్కడ నుంచి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అనేది మనం డైరెక్ట్గా కస్టమర్ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ సైజుని బట్టి బ్లౌజ్ పొడవుని బట్టి అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కస్టమర్ దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదండి. బ్లౌజ్ సైజుని బట్టి బ్లౌజ్ పొడవుని బట్టి మార్క్ చేస్తున్నాను. వీళ్ళకి వచ్చేసి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ అనేది 9 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అర్థమైంది కదా. ఈ విధంగా హైట్ తక్కువగా ఉండి
సన్నగా ఉన్నారనుకోండి, వీళ్ళకి చెస్ట్ పాయింట్ మెజర్‌మెంట్ అనేది 9 ఇంచులు తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు. 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున హాఫ్ ఇంచు, అలాగే ఇటువైపున హాఫ్ ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా! వీళ్ళు బాగా సన్నగా ఉంటారు కాబట్టి, అంటే వీళ్ళకి చెస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి, వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గరికి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఈ విధంగా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్‌కి కూడా క్రాస్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక హాఫ్ ఇంచీ క్లాత్‌ని క్రాస్‌గా కట్ చేసేసుకున్నాము అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి చంక కింద ముడతలు కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ నెక్‌ని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్‌ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్‌కైనా సరే, డ్రెస్‌కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్‌ని బేస్ చేసుకొని హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా! అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి, చంక రౌండ్‌ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా? మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 8 ఇంచులు. ఇప్పుడు ఈ 8 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించుకోవాలి. 8 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 7 ఇంచులు. ఇప్పుడు ఈ 7 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అర్థమైంది కదా! మీ బ్లౌజ్‌కి చంక రౌండ్‌ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంత అయితే వస్తుందో అందులో నుంచి 1 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్‌ని కట్ చేసేటప్పుడు క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 7 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా? మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా! మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 7 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇక్కడైతే మనకి క్లాత్ వెడల్పు 8 ఇంచులు ఉంది కదా! ఇప్పుడు మనం
ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 7 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 7 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా! మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు ఉండేలాగా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచ్ మార్జిన్‌తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదే హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే 1.5 ఇంచుల మార్జిన్‌తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పైపింగే వేస్తున్నానండి. అందుకని చెప్పేసి 1/2 ఇంచ్ మార్జిన్‌తో లైన్ అనేది డ్రా చేశాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా! ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా? ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు 14.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 14.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఆది బ్లౌజ్‌తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చంక డౌన్ని కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? చిన్న సైజ్ బ్లౌజు. చూడండి, మనం చిన్న సైజ్ బ్లౌజులకొచ్చేసి చంక డౌన్ 3 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా! కానీ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు. 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఇక్కడ మనం చంక డౌన్ వచ్చేసి 2.75 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్‌గా పట్టుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా! ఈ కుట్టు దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్‌ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్‌ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.35 ఇంచులు. ఇప్పుడు ఈ 1.35 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, మీరు ఈ లైన్‌ని డ్రా చేసేటప్పుడు స్ట్రెయిట్‌గా కాకుండా ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.35 ఇంచులు. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవడం కోసం ఇదొచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ కిందికి డౌన్ చేసుకోవాలి. హ్యాండ్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా! ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్
2 కరెక్ట్‌గా సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి. ముందుగా మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఇక్కడ చూసారా? మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం గదా! ఈ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే ఇలా కోల్చుకోవాలి. చూసారా? మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండు, అలాగే హ్యాండ్ యొక్క చంక రౌండు 2 కరెక్ట్‌గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా? మనకి 2 కరెక్ట్‌గా సరిపోయాయి. ఇలా సరిపోతేనే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా! అప్పుడు ఎక్కువ తక్కువలనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ మీరిలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలొచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ చంక డౌన్‌ని ఒక పావించి తగ్గించుకోవడం గానీ, లేదా పెంచుకోవడం గానీ చేసి, మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్‌తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. చూసారా? మార్కర్ వీల్‌తో రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్‌కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి వచ్చేసి మొత్తం 4 లేయర్స్ కదా! ఇలా ఓపెన్ చేసేసుకొని 2 లేయర్స్‌కి లోతు తీసుకోవాలి. చూడండి హ్యాండ్స్‌కి లోతు తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 5 ఇంచులు. ఇప్పుడు ఈ 5 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని నార్మల్‌గా అయితే మనం ఏ సైజు వారికైనా సరే లోతు అనేది 3/4 తీసుకుంటాం కదా! కానీ బాగా సన్నగా ఉండేవారికి అంటే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి. అలాంటప్పుడు మాత్రం మనం లోతు అనేది హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇక్కడ మనం 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు, అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు 2 కరెక్ట్‌గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక పావించి క్రాస్‌గా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి. జస్ట్ ఒక పావించి క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక పావించి క్రాస్‌గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. చూసారు గదా! బాగా సన్నగా ఉండేవారికి అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువగా ఉన్నవారికి కటింగ్‌తో పని లేకుండా బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.